ఆ మాజీ మంత్రికి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదట. గతంలో పనిచేసిన నియోజకవర్గంపై మొదటి నుంచి కన్నేసిన ఆ వైసీపీ నేత సొంత పార్టీ ఎమ్మెల్యేను దెబ్బకొట్టి ఆ నియోజకవర్గంలోకి ఎంటర్ అవ్వాలని పడరాని పాట్లు పడుతున్నారట. తాను అనుకున్న ప్లాన్ సక్సెస్ కాకపోవడం విషయం అధిష్టానానికి తెలిసి చీవాట్లు కూడా తిన్నారట. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? తాను చేస్తున్న రాజకీయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆదిమూలపు సురేష్ హాట్ టాపిక్గా మారారు. దీనికి ప్రధాన కారణం ఆదిమూలపు చేస్తున్న రాజకీయమే. గత కొద్ది రోజుల క్రితం ఆదిమూలపు సురేష్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగింది. ఇదే విషయంపై ఆదిమూలపు సురేష్ని వివరణ కోరగా, అమ్మ తోడు నేను అటువంటి పని చెయ్యను, అసలు ఆ ఆలోచనే తనకు లేదని, తాను వైసీపీలోనే ఉంటానని చెప్పారు. ఇదే విషయంపై ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిగా ఉన్న డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పందిస్తూ నిప్పు లేకుండా పొగరాదు కదా అని అనటం జిల్లాలో చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్కి ప్రకాశం జిల్లాలో పర్మనెంట్గా ఓ నియోజకవర్గమంటూ లేదు. ఆయన నివాసం ఉండేది మార్కాపురం. కానీ ప్రకాశం జిల్లాలో ఉన్న 3 ఎస్సీ నియోజకవర్గాల నుంచి సురేష్ పోటీ చేశారు. 3 నియోజకవర్గాల్లో రాజకీయం చూశాడు. ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో మినహా కొండపి నియోజకవర్గంలో ఓటమి చూశాడు సురేష్. అయితే ప్రస్తుతానికి సురేష్ కొండపి నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేరట. ఇందుకు 2 కారణాలున్నాయట. ఒకటి, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. ఆయన వరుసగా 3 సార్లు కొండపి నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు. స్వామిని తట్టుకుని పోటీ చేసి గెలవాలంటే కష్టమైన పనే అని ఆదిమూలపు సురేష్కు అర్థమైందట. అంతేకాకుండా ఈ కొండపి నియోజకవర్గంలో వైసీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలను తట్టుకుని పోటీ చేయటం అంటే కూడా కష్టమైన పని అని కూడా భావిస్తున్నారట. ఇక మిగిలిన 2 నియోజకవర్గాల్లో ఒకటైన సంతనూతలపాడులో కూడా సురేష్కు అంత ఆదరణ లేకుండా పోయిందట. దీంతో సురేష్కు మిగిలింది గతంలో పనిచేసిన ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఒక్కటి అని ఫిక్స్ అయ్యారట. అయితే ఈ ఎర్రగొండపాలెంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఉన్నారు. మొదటి నుంచి చంద్రశేఖర్కు టికెట్ రాకుండా సురేష్ అడ్డుకోవటం, ఎన్నికల సమయంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకు సురేష్ పనిచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అంటే మొత్తంగా చంద్రశేఖర్ను ఎలా అయినా ఎర్రగొండపాలెం నుంచి పంపాలని సురేష్ తొలి రోజు నుంచి పనిచేస్తున్నాడని ఎమ్మెల్యే చంద్రశేఖర్ వర్గం చెప్తున్న మాట. సొంత పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సురేష్ పనిచేస్తున్నాడని అందరికీ తెలుసు. అందుకు ఆధారాలు దొరకడంతో సురేష్ను వైసీపీ అధిష్టానం కూడా మందలించడం జరిగిందట. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైసీపీ నేత మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ హాట్ టాపిక్గా మారారు. తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి సొంత పార్టీ వైసీపీకి నష్టం చేయటాన్ని పార్టీ క్యాడర్తో పాటు అధిష్టానం కూడా జీర్ణించుకోలేకపోయిందట. దీంతో ఏంటమ్మా సురేష్ ఈ రాజకీయం అని అందరూ విమర్శిస్తున్నారట. త్రిపురాంతకంలో ఎంపీపీ, పుల్లల చెరువు ఎంపీపీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో లోపాయకారిగా ఆదిమూలపు సురేష్ టీడీపీకి సపోర్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. త్రిపురాంతకంలో గత ఎన్నికల్లో 18 స్థానాలకు 18 వైసీపీ దక్కించుకుంది. పుల్లల చెరువులో 15 స్థానాలకు వైసీపీ 10, టీడీపీ 5 స్థానాల్లో గెలిచింది. కోట్ల సుబ్బారెడ్డి తొలి 2.5 ఏళ్లు, ఆళ్ల ఆంజనేయ రెడ్డి తర్వాత 2.5 ఏళ్లు ఎంపీపీ పదవిని నిర్వహించేలా అధిష్టానం ఒప్పించింది. కోట్ల సుబ్బారెడ్డి రాజీనామాతో ఎన్నిక వచ్చింది. అదే సమయానికి ఆళ్ల ఆంజనేయ రెడ్డి జైల్లో ఉండటంతో 17 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. ఒక దశలో వైసీపీకి 8, టీడీపీకి 8 మంది ఎంపీటీసీల మద్దతు లభించడంతో ఎంపీటీసీ మాలపాటి సృజన ఓటు కీలకమైంది. ఆమె కూడా టీడీపీకే మద్దతు ఇస్తుందని భావించారు. అనూహ్యంగా సృజన వైసీపీకే జై కొట్టడంతో ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఆదిమూలపు సురేష్కు చెందిన జార్జ్ కళాశాలలో ఎంపీటీసీ సృజన సోదరి మాలపాటి వసుంధర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. చెల్లా జ్యోతికి అనుకూలంగా సృజన ఓటు వేయకపోవడంతోనే ఆమె సోదరిని విధుల నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆదిమూలపు సురేష్ తెరవెనుక తతంగం బయటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం సురేష్ను గట్టిగానే తలంచడంతో మళ్లీ చెల్లా జ్యోతికి సురేష్కు చెందిన జార్జ్ కళాశాలలో ఉద్యోగంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేసిన చెల్లా జ్యోతి ఫ్యామిలీ సున్నితంగా తిరస్కరించిందని అంటున్నారు.
పుల్లల చెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లోనూ వైసీపీ 7, టీడీపీ 7 ఓట్లు రావడంతో డ్రా తీశారు. డ్రాలో వైసీపీ అభ్యర్థి రాములను విజయం వరించింది. ఇక్కడ కూడా మాజీ మంత్రి సురేష్ వర్గీయులుగా ఉన్నవారే టీడీపీకి మద్దతు ఇచ్చారట. జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఎప్పటికప్పుడు హైకమాండ్కు చేరవేస్తున్నారట. దీంతో హైకమాండ్ ఆదిమూలపు సురేష్కు గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారట సురేష్. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. టీడీపీకి మద్దతు ఇచ్చిన మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డిని తీసుకుని ఎంపీ వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్లి పొరపాటు జరిగిందని చెప్పే ప్రయత్నం చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నిక సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులను ఎలా తీసుకువస్తారని ఆయన కూడా గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఎర్రగొండపాలెం విషయంలో వేలు పడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మందలించారట. సురేష్ రీఎంట్రీ కోసమే నియోజకవర్గంలో పార్టీని 2 గ్రూపులుగా చేసి ఉంటారని పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన ఆయన టీడీపీతో జట్టు కట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యే చంద్రశేఖర్ జనసేనలోకి వెళ్తారని ప్రచారం చేసింది కూడా సురేష్ వర్గీయులేనని హైకమాండ్కు సమాచారం ఉంది. ఎంత రాజకీయం చేసినా సొంత పార్టీకి వెన్నుపోటు పొడవటం కరెక్ట్ కాదని అంటున్నారట. అయితే ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి సురేష్ టీడీపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరగడం ఆసక్తి రేపుతోంది. ఎర్రగొండపాలెం వైసీపీలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనేది తెలియాలంటే వేచి చూడాలి. అయితే పార్టీ మార్పుల విషయం పక్కన పెడితే పరిస్థితి ఇలాగే కొనసాగితే మాజీ మంత్రి సురేష్ రాబో రోజుల్లో వైసీపీ నుంచి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నే.